ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ జరగాలంటే పెద్ద హీరోలందరూ తమ సినిమాల షూటింగ్ ని ఇక్కడే నిర్వహించాలన్నారు సినీ నిర్మాత మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ. ప్రతి స్టార్ హీరో తమ చిత్రానికి కనీసం 2 స్కెడ్యూల్నైనా రాష్ట్రంలోనే చిత్రీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో లైట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో పాటు రవాణా, హోటల్, క్యాటరింగ్ రంగాల్లో స్థానికులకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బాలకృష్ణ ఇప్పటికే తొలి అడుగు వేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సముద్ర తీరాలు, అడవులు, నదీ తీరాలు వంటి అద్భుతమైన లొకేషన్లకి కొరత లేదన్నారు అంబికా కృష్ణ. చాలా మంది నటులు ఆంధ్రాలో పుట్టి మొదటి ముద్ద ఆంధ్రాలోనే తిన్నారని గుర్తు చేశారు. మహానుభావులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రావాలని చెప్పి ఎంతో తపన పడ్డారు, కష్టపడ్డారు, తీసుకొచ్చారు. ఆ తర్వాత కారణాల రీత్యా 2 రాష్ట్రాలుగా స్నేహపూర్వకంగా మనం విడిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా కూడా తెలంగాణలోనే కాన్సన్ట్రేట్ అయిపోయింది ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే. దాంతో ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో మన హీరోలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే పుట్టారు, పెరిగారు, చదువుకున్నారు, మొదటి ముద్ద తిన్నది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. కానీ వాళ్ళు ఇవాళ అన్ని దేశాలు వెళ్తున్నారు, షూటింగ్లు తీసుకుంటున్నారు, పక్కన తమిళనాడు వెళ్తున్నారు, కేరళ వెళ్తున్నారు, తెలంగాణ తీస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు రావట్లేదని షూటింగ్కి నాకు అర్థం కాదు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ అందరూ కూడా పెద్ద పెద్ద సినిమాలు తీసి ఒక్క సినిమా అండి ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత సుమారుగా 18 సంవత్సరాలు అయిపోతే ఈ 20 సంవత్సరాల్లో ఒక్క సినిమా కూడా హీరో సినిమా క్లాపు కొట్టిన పాపాన పోలేదు ఆంధ్రప్రదేశ్. కానీ మొన్న మా నందమూరి బాలకృష్ణ గారు జూన్ 5వ తారీఖున అమరావతిలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టించారు మన లోకేష్ బాబుతోటి. లోకేష్ బాబు గారు క్లాప్ కొట్టి అమరావతిలో ప్రారంభమైన సినిమా నుంచి ఇప్పుడన్నా పెద్ద హీరోలు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ను మొదలుపెట్టండి, రండి అని చెప్పడం కోసమే నా ఉద్దేశం. ప్రస్తుత సినిమాల్లో ఆంధ్ర ప్రాంత భాష, యాస క్రమంగా కనుమరుగవుతూ ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ సినిమాల్లో తెలంగాణ భాష ఎక్కువగా ఉందన్నారు. దర్శకులు, రచయితలు స్థానిక సంస్కృతికి, యాసకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో షూటింగ్ల సంఖ్య పెరిగితే స్థానిక భాషా సంస్కృతులకి మరింత గుర్తింపు లభిస్తుందన్నారు. మీరు సంవత్సరాలు తీస్తున్నారు, 2 సంవత్సరాలు తీస్తున్నారు, 3 సంవత్సరాలు తీస్తున్నారు సినిమాలు, కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం రావట్లేదు. నేననేది ఏంటంటే ఒక 2 షెడ్యూల్స్, ఒక 20 రోజులు షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో కనుక మనం పెట్టుకుంటే మనకి పెద్ద హీరోలు కానీ చిన్న హీరోల వరకు దగ్గర 16 మంది ఉన్నారు. ఈ 16 మంది కలిపి 20 రోజులు చొప్పున షూటింగ్ కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్లో మిగతాదంతా మీరు ఎక్కడే చేసుకోండి, నేనేం వద్దట్లేదు. చేసుకుంటే 320 రోజులు వర్కింగ్ డేస్ వస్తాయి. తద్వారా ఇక్కడ ఉండే వాళ్ళకి కళాకారులు బతుకుతారు, సైడ్ ఆర్టిస్టులు బతుకుతారు, లేకపోతే టెక్నీషియన్స్ బతుకుతారు, లేకపోతే అనేక రకాలుగా చాలామంది బతకడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఏదైతే రామారావు గారు, నాగేశ్వరరావు గారి యొక్క ఆలోచన ఉందో దాన్ని అవలంబించినటువంటి బాలకృష్ణ గారి ఈ ఆలోచనని మీరు అందరూ అర్థం చేసుకుని తద్వారా ఆంధ్రప్రదేశ్లో హీరోలందరూ కూడా ఈ యొక్క షెడ్యూల్స్ని ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. తద్వారా ఇక్కడ మరొక బాధాకరం నేను అనను. కానీ ఇవాళ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తగ్గిపోయినాయో తెలంగాణ భాష సినిమాలు ఎక్కువైపోయింది. జనరల్గా మన తెలుగు అంటే మన నిజమైన తెలుగు ఏదండి అంటే నా చిన్నప్పుడు చెప్పేవారు ఏలూరు తెలుగు మాట్లాడతారండి, ఏలూరు తెలుగే సినిమాలో వాడతారండి అనేవారు. కానీ వాడు ఏలూరు తెలుగు లేదు, బందర్ తెలుగు లేదు, మచిలీపట్నం తెలుగు లేదు, విజయవాడ తెలుగు లేదు, తెలంగాణ యాస వచ్చేసింది. ప్రతి సినిమాలో కూడా తెలంగాణ లాంగ్వేజ్ వచ్చేసింది. మన తెలుగుని మనం మర్చిపోతున్నామా? నిజమైన తెలుగు ఎప్పుడైతే ఆ పెద్దలందరూ కూడా యాక్ట్ చేసిన ఆ తెలుగు భాష మళ్ళీ ఏమైపోయిందండి ఇవాళ? నిన్న కాక మొన్న పాప అనిల్ రావిపూడి ఏదో ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాలో అచ్చమైన మన తెలుగు భాషను పెట్టాడు. నేను అనేది ఏంటంటే మనకున్న యాస, మనకున్న ప్రాస, మనకున్న ధ్యాస మన భాష మీద కూడా ఉండాలి, మన పట్టు మీద కూడా ఉండాలి. దాన్ని మనం మర్చిపోయే స్థితి తెచ్చుకోవద్దని చెప్పి మన హీరోలందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేయండి. తద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక అద్భుతమైనటువంటి కేంద్రంగా మారాలి.